హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఈ లొకేషన్ వచ్చేసి మెదక్ డిస్టిక్ అల్లాదూర్ మండల్లో ఉంటుంది. టెంపుల్ ఎంట్రీ అవ్వగానే పక్కకైతే రూమ్స్ ఉంటాయి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు ముందే బుక్ చేసుకోవాలి రూమ్స్ అయితే. బయట వచ్చేసి ఇట్లుంటుంది టెంపుల్. మొన్ననే టెంపుల్ని అయితే మోడరేషన్ చేసిరు. మొన్న లోపలికి లోపల వచ్చేసి ఇట్లుంటుంది. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది కూడా లేకుండే, దర్శనం కూడా తొందరనే కంప్లీట్ అవుతుంది అని అనుకున్నాం. లోపలికి వెళ్ళేసాం. లోపల వచ్చేసి ఈ టెంపుల్లో నాగదేవత విగ్రహాలు కూడా ఎక్కువనే ఉంటాయి. లోపల వచ్చేసి ఉంటుంది. దర్శనం తొందరనే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ బయటకు వచ్చేసరికి ఇక్కడైతే శివలింగం అయితే ఉంటుంది. దాని పక్కనే మనం టెంపుల్ వెనుకకు వచ్చి చూస్తే ఇక్కడైతే పెద్ద అవుతుంటుంది. దీనిపైన మనం ఏదైనా కోరిక కోరుకొని హ్యాండ్స్ పెడితే మన హ్యాండ్స్ అయితే పైనకి వెళ్తాయి అని అంటారు, కోరిక నెరవేరితే. ఇప్పుడు టెంపుల్ బయటకు వచ్చి చూస్తే ఇక్కడైతే అమ్మవారి పాదాలు అయితే ఉంటాయి. ఇక్కడ నాగదేవత విగ్రహాలు అయితే చాలా ఉంటాయి. ఇది వచ్చేసి బయట మనకు టెంపుల్ దగ్గరలోనే ఒక చిన్న గుట్ట అయితే ఉంటుంది. ఆ గుట్ట పైన ఎక్కితే ఇక్కడ శివుని టెంపుల్ అయితే ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. పక్కా విజిట్ చేయాలి ఇక్కడికైతే. లొకేషన్ వచ్చి బాగుంటుంది. ఇక్కడైతే పక్కా విజిట్ చేయాలి. ఎల్లమ్మ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు. టెంపుల్కి చాలా మంది వస్తారు కానీ లొకేషన్ అయితే ఎక్కువ మంది ఎవరికి తెలియదు. టెంపుల్కి వెనక వచ్చేసి ఒక స్టోన్ ఉంటుంది. దాన్ని అయితే ఒక చేత్తో ఎత్తాలని అంటారు. ఎత్తితే మన కోరికలు నెరవేరుతాయని అంటారు. పైన నుంచి చూస్తే వ్యూ అయితే ఇట్లుంటుంది. పక్కనే ఒక గుహ ఉంటుంది. ఆ గుహ లోపల నుంచి ఇంకో గుహకి అయితే దారి ఉంటుంది. అక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా ఒక గుడి. ఆ గుట్ట పైనకైతే దారి ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ టెంపుల్ నుంచి ఆ టెంపుల్కి దారి అయితే ఉంటుంది. గుహలు అయితే మొత్తం గబ్బిలాలు ఎలుకలు అయితే ఉంటాయి. మనం లోపలికి కొంచెం కూడా లోపలికి వెళ్ళలేము. అందుకే కొన్ని రౌతులు తీసుకొని అయితే కొట్టి చూస్తున్నామా వెళ్ళిపోతాయేమో అని చెప్పి. ఇది గుహ అనమాట. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ దారి ఉంటుంది ఇంకో టెంపుల్ లోపలికి. ఇప్పటి వరకు అయితే దీని లోపలికి ఎవ్వరు వెళ్ళలేరు. లోపల మొత్తం ఎలుకలు గబ్బిలాలే ఉంటాయి. లోపలికి అస్సలు వెళ్ళలేము. ఒకసారి ట్రై చేద్దాం. వెళ్దామని అయితే ట్రై చేసినాం కానీ లోపలికి అస్సలు వెళ్ళలేం. అన్ని సుందెలకలే ఉంటాయి. సుందెలకలు గబ్బిలాలు ఉంటాయి. అస్సలు గుహ బయట అయితే పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. వీటికి మర్రి తాడులు అయితే పెద్ద పెద్దగా ఉంటాయి. వీటిని పట్టుకొని మనం ఊగచ్చు కూడా. ఇది వచ్చేసి గుహ పైన అవుతున్నాం మేము ప్రజెంట్. లొకేషన్ చూసారు ఎంత మంచిగా అనిపిస్తుంది. పైనుంచి లొకేషన్ కూడా మంచిగా అనిపిస్తుంది. గుహ మాత్రం ఎలుకల సౌండ్ చూసిన ఎట్లా వస్తుంది. సపాడిని తొందర వచ్చేసండి. ఇప్పుడు గుహ పైనకైతే వెళ్తున్నాం. పైనకి ఇట్లా కూడా వెళ్ళొచ్చు. దారిలో అయితే బాగానే ఉంటాయి. ఇక్కడ న్యూ ఇయర్ ఉన్నప్పుడు అయితే అసలు ప్లేసే ఉండదు అసలు. సౌండ్ ఇది వచ్చేసి పైన లొకేషన్ చూసి గుహ పైన నుంచి వ్యూ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇంతే. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.